స్నేహితులారా నమస్కారం. ఈరోజు మీరు వినబోయే గణేష్ కథ మీ జీవితానికి ఒక కొత్త దారిని చూపుతుంది. ఎంతోమంది భక్తుల జీవితాల్లో అద్భుతాలు చేసిన కథ ఇది. బుధవారం వ్రత మహిమను తెలిపే పవిత్ర కథ. పూర్తిగా భక్తితో వినండి. గణపతి కృప మీమీద నిలుస్తుంది. మన జీవితంలో కష్టాలు సహజం. కాని కొన్ని కష్టాలు మనల్ని కుంగదీస్తాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించదు. అప్పుడు మనసులో భయం పెరుగుతుంది. అలాంటి సమయంలో ఆశగా నిలిచేవాడు గణపతి. విఘ్నాలను తొలగించే దేవుడు. ఆయన మహిమ ఈ కథలో దాగ ఉంది. ఓం గం గణపతయే నమః. గణేశుడు బుద్ధికి, వినయానికి ప్రతీక. ఆదిలో పూజించబడే దేవుడు. ఆయన కృప ఉంటే అడ్డంకులు కరిగిపోతాయి. బుధవారం రోజు ఆయనకు అత్యంత ప్రీతికరం. ఈ రోజు చేసే వ్రతం ఎంతో శ్రేష్టం. శాస్త్రాలు ఇదే చెబుతున్నాయి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామముండేది. ఆ గ్రామంలో శివదత్తుడు అనే వ్యక్తి ఉండేవాడు. పేదరికం అతని ఇంటి అతిథి. రోజూ కష్టపడినా సుఖం లేదు. అప్పులు, బాధలు అతన్ని చుట్టుముట్టాయి. మనసులో ఎప్పుడూ ఆందోళన. జీవితం అంధకారంగా అనిపించేది. ఒక బుధవారం ఉదయం శివదత్తుడు ఎంతో బాధతో కూర్చున్నాడు. అప్పుడే ఒక సన్యాసి అతని ఇంటికి వచ్చాడు. ఆయన ముఖంలో ప్రశాంతత మెరిసింది. శివదత్తుడు తన బాధ అంతా చెప్పాడు. సన్యాసి కరుణగా వినాడు. మెల్లగా ఇలా అన్నాడు. బుధవారం గణపతి వ్రతం చేయి. నమ్మకంతో పూజ చేస్తే మార్పు వస్తుంది. సన్యాసి మాటలు శివదత్తుడి మనసును తాకాయి. అతను ఆశతో తల ఊపాడు. ఆ రోజునుంచే వ్రతం మొదలుపెట్టాడు. సాధారణంగా కాని భక్తితో గణపతిని ప్రార్థించాడు. మొదటి బుధవారం రాత్రి శివదత్తుడికి అద్భుతమైన స్వప్నం వచ్చింది. వెలుగులతో నిండిన రూపం కనిపించింది. అది స్వయంగా గణపతి. కరుణతో అతన్ని చూశాడు. నీ భక్తి నాకు చేరింది అన్నాడు. శివదత్తుడి కళ్లలో ఆనందం. కాని గుర్తుంచుకో అని గణపతి అన్నాడు. నమ్మకమే నిజమైన పూజ. పరీక్షలు వస్తాయి, భయపడకు. ఇంత చెప్పి అంతర్ధానమయ్యాడు. ఉదయం లేచి శివదత్తుడు ఆశ్చర్యపోయాడు. మనసులో కొత్త ధైర్యం పుట్టింది. వ్రతాన్ని ఇంకా భక్తితో కొనసాగించాడు. కొన్ని రోజులకే చిన్న మార్పులు మొదలయ్యాయి. పని అవకాశాలు కనిపించాయి. ఇంట్లో ప్రశాంతత పెరిగింది. అప్పులు నెమ్మదిగా తగ్గాయి. శివదత్తుడు గర్వించలేదు. ఇది గణపతి కృప అని తెలుసుకున్నాడు. ప్రతి బుధవారం పూజ మానలేదు. కాని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరీక్ష తప్పదు. భక్తిని పరీక్షించేందుకే దేవుడు కొన్ని కష్టాలు ఇస్తాడు. అదే నిజమైన విశ్వాసం. శివదత్తుడి జీవితంలో మరో పరీక్ష మొదలైంది. అతని సంపాదన ఆగపోయింది. మళ్లీ పేదరికం చుట్టుకుంది. గ్రామస్థులు నవ్వారు. నీ దేవుడు ఏమి చేశాడు అన్నారు. శివదత్తుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. గణపతిని నిందించలేదు. మనసులో నమ్మకం నిలిచింది. శివదత్తుడి కష్టాలు మళ్లీ పెరిగాయి. ఇంట్లో ఆహారం కూడా కష్టమైంది. భార్య కన్నీళ్లతో ప్రార్థించింది. పిల్లలు ఆకలితో నిద్రపోయారు. ఆ దృశ్యం అతని హృదయాన్ని కదిలించింది. కాని గణపతిమీద నమ్మకం తగ్గలేదు. ఇది కూడా పరీక్షే అని భావించాడు. తర్వాతి బుధవారం వచ్చింది. అప్పులు ఉన్నా వ్రతం మానలేదు. చిన్న దీపం వెలిగించాడు. నీళ్లు, తులసితో పూజ చేశాడు. హృదయం మొత్తం గణపతికే అర్పించాడు. ఏమీ అడగలేదు. కేవలం శరణు కోరాడు. ఆ రాత్రి మళ్లీ స్వప్నం వచ్చింది. ఈసారి గణపతి మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. ఆయన ముఖంలో చిరునవ్వు. నీవు ఓర్పును కోల్పోలేదు అన్నాడు. ఇదే నిజమైన భక్తి. ఇప్పుడే నీ కష్టాల ముగింపు అని వరం ఇచ్చాడు. ఉదయం లేవగానే ఒక ఊహించని అతిథి వచ్చాడు. పాత పరిచయస్థుడు శివదత్తుని చూశాడు. అతని కష్టాలు విన్నాడు. ఒక మంచి పని అవకాశమిచ్చాడు. అది పెద్ద మార్పుకు ఆరంభం. గణపతి కృప స్పష్టంగా కనిపించింది. ఆ పని ద్వారా ఆదాయం పెరిగింది. అప్పులు ఒక్కొక్కటిగా తీరాయి. ఇంట్లో మళ్లీ వెలుగు వచ్చింది. భార్య ముఖంలో చిరునవ్వు. పిల్లల కళ్లలో ఆనందం.
శివదత్తుడు నమ్రత కోల్పోలేదు. ప్రతి బుధవారం కృతజ్ఞతతో పూజించాడు. కాలక్రమేణా అతను గ్రామంలో గౌరవం పొందాడు. ముందు నవ్వినవారే ఆశ్చర్యపోయారు. వ్రతం నిజంగా ఫలించిందా? అన్నారు. శివదత్తుడు గర్వించలేదు. ఇది నా భక్తి కాదు అన్నాడు. ఇది గణపతి కృప అన్నాడు. ఈ కథ మనకు ఒక సత్యం చెబుతుంది. దేవుడు వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. కాని పరీక్షను తప్పక చూస్తాడు. నమ్మకాన్ని నిలబెట్టుకున్నవాడే అసలైన వరం పొందుతాడు. బుధవారం వ్రతం అంత శక్తివంతం. భక్తితో చేస్తే తప్పక ఫలిస్తుంది. ఇప్పుడు వ్రత విధానం తెలుసుకుందాం. బుధవారం ఉదయం స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. గణపతి ముందు దీపం వెలిగించాలి. ఉండ్రాళ్ళు లేదా మోదకాలు నైవేద్యం. గణపతి నామస్మరణ చేయాలి. మనసులో కోరిక చెప్పాలి. ఈ వ్రతంలో ముఖ్యమైనది ఆడంబరం కాదు, భక్తి. పెద్ద పూజ అవసరం లేదు. శుభ్రమైన హృదయం చాలు. అబద్ధం, ద్వేషం దూరంగా ఉంచాలి. సహనం అలవాటు చేసుకోవాలి. అప్పుడే గణపతి ప్రసన్నుడవుతాడు. ఎంతోమంది భక్తులు ఈ వ్రతంతో మారిన జీవితాలు చూశారు. ఆరోగ్యం మెరుగుపడింది. కుటుంబ కలహాలు తగ్గాయి. ఆర్థిక సమస్యలు తీరాయి. మనశ్శాంతి లభించింది. ఇదే గణపతి ఆశీర్వాదం. స్నేహితులారా, ఈ కథ కేవలం కథ కాదు, మన జీవితానికి మార్గదర్శకం. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నిందించకండి. నమ్మకాన్ని వదలకండి. సమయం వచ్చినప్పుడు ఫలితం వస్తుంది. శివదత్తుడిలాగే మనమూ ఓర్పు చూపితే గణపతి తప్పక చేయి అందిస్తాడు. మనకు కనిపించకపోయినా ఆయన మన పరీక్ష చూస్తూనే ఉంటాడు. ప్రతి కన్నిటినీ లెక్కలో పెడతాడు. సరైన సమయానికి సమాధానం ఇస్తాడు. బుధవారం రోజు కొద్ది నిమిషాలు గణపతిని స్మరించండి. మీ సమస్యలను ఆయనకు చెప్పండి. భయాన్ని వదిలేయండి. నమ్మకాన్ని పట్టుకోండి. ఈ చిన్న అలవాటు పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఈ కథను వింటున్న మీరు ఏదో ఒక బాధలో ఉండవచ్చు. ఆ బాధను గణపతికి అర్పించండి. మనసులో తేలికపాటు అనిపిస్తుంది. అదే మొదటి సూచన. గణపతి వినేశాడు అన్నది. మార్పు మొదలవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తితో విన్న కథ కూడా పుణ్యం. ఈ గణేష్ కథను పూర్తిగా విన్నవారికి అడ్డంకులు తొలగుతాయి. మనసు ప్రశాంతమవుతుంది. దైవబలం పెరుగుతుంది. అందుకే స్నేహితులారా, ఈ కథను ఇక్కడే ఆపవద్దు. మీ కుటుంబ సభ్యులతో వినిపించండి. మీ స్నేహితులకు పంపండి. ఎవరో ఒకరి జీవితంలో ఇది ఆశగా మారవచ్చు. గణపతి సేవ అదే. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన. ఓం గం గణపతయే నమః. మా కష్టాలు తొలగించండి. మాకు సద్బుద్ధి ఇవ్వండి. ఓర్పు, నమ్మకం ప్రసాదించండి. మా జీవితాన్ని సరిదిద్దండి. మీ శరణు గణపతి దేవా. ఈ పవిత్ర గణేష్ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే కామెంట్లో భక్తితో ఓం గం గణపతయే నమః అని రాయండి. మీ జీవితంలో మంచి జరుగుతుంది. ఇంకా ఇలాంటి కథల కోసం మళ్ళీ కలుద్దాం. గణపతి బప్పా మోరీ.